పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని మరియు రాశి ఫలితాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, రాశి ఫలితాలు మీకు అందించడం కోసం చాలా ఖచ్చితమైనటువంటి, అంటే 100% ఖచ్చితత్వంతో కూడినటువంటి రాశి ఫలితాలను, యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. రాశి ఫలితాలు విన్నటువంటి ఈ తులారాశి వారందరూ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తున్నది, మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలానే కొత్తగా చూస్తున్నటువంటి వారు కానీ, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక్కడ తులారాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితే. కానీ ఒకే ఒక్క ప్రతికూలత ఏమిటంటే, తులారాశి వారికి అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నది. ఈ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి కొద్దిగా యోగాన్ని ఇవ్వడు. అష్టమ స్థానంలో రవి సంచారం ఏం కలుగుతుందంటే, శారీరక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, ఓర్పు తగ్గిపోతూ ఉంటుంది, కుటుంబ వ్యవహారాలలో కూడా సహనం కోల్పోకుండా చూసుకోవాలి. మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత దాంపత్య జీవితం కానీ, వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. అలానే కొత్త సంబంధాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఒక రకంగా అనుకూలమైన చెప్పాలి. అలానే 9వ స్థానంలో సంచరించేటటువంటి బుధ గురు గ్రహాల యొక్క ప్రభావం వలన కూడా ధార్మిక పరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ప్రయాణ యోగాలు అనేటటువంటివి ఖచ్చితంగా కలిసి వస్తాయి. విదేశాలకు ప్రయాణం అవ్వాలనుకుంటున్నటువంటి వారు, విదేశ యోగం కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. అలానే మానసిక వికాసానికి ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి బుధ గురు గ్రహాల యొక్క ప్రభావం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఇస్తుంది. అంటే మానసిక వికాసంతో అనుకూలతలు పెరుగుతాయి అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 11వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక. కానీ మీకు 11వ స్థానంలో లాభస్థానంలో జరుగుతుంది. కాబట్టి లాభస్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత అనుకోనటువంటి సపోర్ట్, అంటే మీరు ఊహకందనటువంటి సపోర్ట్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మీరు యాక్టివ్నెస్ కూడా బాగా పెరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా ఇది మీకు అనుకూలమైనప్పటికీ సాధ్యమైనంత వరకు తులారాశి వారు అహంకారాన్ని నియంత్రించుకోవాలి. ఎప్పటి వరకు అంటే 2025 జూలై 28వ తేదీ వరకు 52 రోజుల పాటు కుజకేతు గ్రహాల యొక్క కలయిక లాభస్థానంలో. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన వీడియో కూడా తెలియజేస్తాను, ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైనటువంటి కలయిక దీని గురించి తెలియజేస్తాను. ఇక ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే సంతానపరమైనటువంటి విషయాల్లో కొన్ని అపోహలు కానీ, ప్రేమ వివాహాల్లో కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ అపోహలు కానీ, అపార్థాలు కానీ తలెత్తే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. శత్రువుల పైన కూడా మీరు పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత అసలు డే వైజ్గా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంటుంది, ఏ రోజులలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అన్ని రోజులు అత్యంత అనుకూలంగా లాభదాయకంగా మారతాయో చూద్దాం. 1వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండే ఇది కనుక సాయంత్రం వరకు ఉన్నటువంటి స్థితిని కనుక పరిశీలిస్తే, ఇది మీకు ఉద్యోగ స్థానంలో బ్రహ్మాండమైనటువంటి సామాజిక గుర్తింపు కనిపిస్తూ ఉంటుంది. సామాజిక పరమైన అంటే మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉంటుంది. ఈ 1వ తారీఖు మీ యొక్క ప్రదర్శన, అంటే మీ యొక్క వర్క్ అనేటటువంటిది ఎదుటివారి చేత అప్రిషియేట్ చేసే విధంగా, అభినందించేటటువంటి విధంగా ఉంటుంది. ప్రశంసలు అనేటటువంటిది వస్తాయి. మీకు కొత్త బాధ్యతలు కూడా లభిస్తూ ఉంటాయి. 1వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగున్నప్పటికీ సాయంత్రం తర్వాత కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ 1వ తేదీన ఉద్యోగపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి చక్కగా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని ఒక 11 సార్లు చేసుకుంటే 1వ తేదీ మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక జూన్ 2వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయంలో అనుకోనటువంటి లాభాలు,
ఇప్పటి వరకు అసలు మనం ఊహించం ఇంత గొప్ప లాభాలు వస్తాయా, అనుకోనటువంటి లాభాలు, మిత్రుల యొక్క సహకారం కానీ, సంఘంలో మంచి గుర్తింపు కానీ లభిస్తూ ఉంటుంది. వ్యాపారులకు నూతన అవకాశాలు అనేటటువంటివి నడుచుకుంటూ వస్తాయి. పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి పెట్టుబడి పెట్టేటటువంటి వారి ఇన్వెస్టర్స్ కూడా ఎదురొస్తారని చెప్పాలి. అలానే మీరు ఏదైతే కలలు కంటారో కలలు సాకారమయ్యేటటువంటి రోజు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మీకు ఈ రోజున అంటే మీరు ఈ 2, 3 తేదీలలో లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు. అలానే 4వ తేదీ ఉదయం 7:38 నుంచి 6వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజుని చెప్పాలి. అంటే మానసికంగా బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా మారతారు. అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఇక్కడ మీ సొంతం అవుతుంది అని చెప్పాలి. తీసుకునేటటువంటి నిర్ణయాలు అత్యంత స్ట్రాంగ్గా, అత్యంత శక్తివంతంగా, బలంగా ఉంటాయి అని చెప్పాలి. అలానే కొంతమంది అంటే మిత్రుల దగ్గర కానీ, బంధువుల దగ్గర కానీ కొన్ని ఎమోషన్స్ అనేటటువంటివి బాగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే శరీరం స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మనస్సు మాత్రం సున్నితంగా అవుతుంది. ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట కనుక అంటే దానికి విపరీతమైనటువంటి బాధ కలిగించేటటువంటి సన్నివేశాలు కూడా ఇక్కడ మీకు ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ మీ ఆలోచనలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి, దయాభావం కూడా ఉంటుంది. ఇది చాలా మంచిది. ఇక్కడ మీకు వీలైతే 4వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ రాత్రి వరకు 4, 5, 6 ఈ 3 రోజుల్లో శ్రీ సూక్తం వినండి. మీకు సెల్ ఫోన్లో కానీ టీవీలో కానీ శ్రీ సూక్తం అని కనుక మీరు టైప్ చేసి మీకు శ్రీ సూక్తం వస్తుంది యూట్యూబ్లో. చక్కగా ప్రతిరోజు ఒక్కసారి శ్రీ సూక్తం వినండి. దానివలన మీకు అఖండమైనటువంటి లక్ష్మీ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది అని చెప్పాలి. తర్వాత జూన్ 6వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ ఉదయం 8:49 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ధనయోగాన్ని కలిగించేటటువంటి స్థానం అని చెప్పాలి. వాక్పటుత్వం అంటే మాట్లాడేటటువంటి మాట అత్యంత శక్తివంతంగా మారుతుంది. కుటుంబపరమైనటువంటి శాంతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మాట మీద నియంత్రణ కోల్పోకుండా చూసుకోవాలి. మాట మీద నియంత్రణ అవసరము. అలానే ఆహారాల విషయంలో కూడా కంటికి ఏది కనిపిస్తే అది అంటే తినకూడదు. తినటం వలన కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీకు అంత అంటే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. వీలైతే ఈ రోజుల్లో మీరు లక్ష్మీదేవికి తులసీ దళాలు కనుక సమర్పించినట్లయితే ఈ రోజులలో బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఏ రోజుల్లో అంటే జూన్ 6వ తేదీ రాత్రి నుంచి 6వ తేదీ రాత్రి అంటే అయిపోయింది కాబట్టి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మీకు లక్ష్మీదేవికి తులసీ దళాలు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలానే జూన్ 9వ తేదీ ఉదయం 8:49 నుంచి 11వ తేదీ రాత్రి 8:08 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ధైర్యంతో కూడినటువంటి ప్రయత్నాలు, సాహసంతో కూడినటువంటి ప్రయత్నాలు దానివలన కలిసి వస్తాయి. ప్రయాణాలకు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. సాహసోపేతంగా వ్యవహరించి విజయాన్ని చేరుకుంటారు. విజయం అనేటటువంటిది మీకు ఎదురొస్తుంది అని చెప్పాలి. అలానే బంధువులతోటి, మిత్రులతోటి, సోదరులతోటి సత్సంబంధాలు ఏర్పడతాయి. చిన్న చిన్న సమస్యలు కానీ, విరోధాలు కానీ ఏమన్నా ఉన్నా అవి వాటంతరవే తొలగిపోతాయి. ఈ రోజుల్లో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే చక్కగా పొద్దున్న లేచి స్నానం చేసిన తర్వాత 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన సూర్యుడికి ఎదురుగా నిలబడి దోసెట్లో కొన్ని నీళ్లు తీసుకొని ఓం సూర్యదేవాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇక 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉండేటటువంటి ఈ రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది దాదాపుగా మనసు సుస్థిరంగా ఉంటుంది. ఆ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఆ తర్వాత సంతానపరమైనటువంటి విషయాలను శుభవార్తలు వింటారు. లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వారికి పురోగతి లభిస్తూ ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు అన్నీ కూడా చేస్తారు. ఈ రోజుల్లో మీరు కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశి వారికి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడదో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.